హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక అసమానతలపై రాజీలేని పోరాటాలు చేసిన మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మండల స్థాయిలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల అవసరాలు తెలుసుకున్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంఏఓ సుధీర్ బాబు. జీవకళను ఉట్టిపడే ఆకృతులను తయారు చేయడం ద్వారా తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. సాంప్రదాయ కళాకారుల ప్రదర్శనలతో 29-30 తేదీల్లో కళాక్షేత్రం వేదికగా స్వరలయ తెనాలి ఉత్సవ్ వివరాలు వెల్లడించిన సాయి లక్కరాజ్. నాటి సమాజంలోని సామాజిక అసమానతలపై రాజీలేని పోరాటాలు చేసి మహిళా విద్యా వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన వర్ధంతి వేళ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూల చిత్రపటం చెంత పువ్వులుంచి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపు పూలే బాల్యంలో ఎదుర్కొన్న సామాజిక అసమానతలను అధిగమించేందుకు రాజీలేని పోరాటాలు చేశారని అన్నారు. భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలిని చేసి మహిళా విద్యా వ్యాప్తి కోసం ఎన్నో ఆటుపోట్లను అధిగమించారని నివాళులర్పించారు. పలువురు బీసీ సంఘ నాయకులు జ్యోతి పూలే బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుదీబ్, జొన్నాదుల మహేష్, గిరి గణేష్ తదితరులు పాల్గొని వివిధ స్థాయి నాయకులు కూడా పాల్గొన్నారు. ఆయన పుట్టిన సంవత్సరం 1827 అయితే 1848లోనే మహిళల కోసం స్కూల్ పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మహిళల్ని ప్రోత్సహించటం, వితంతువులని ప్రోత్సహించటం ఎందుకు అంటే సమాజంలో స్త్రీని గౌరవించబడాలి, దళితుడు గౌరవించబడాలి. ఏ కులంలో పుట్టాడు అనేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో గౌరవించబడాలని చెప్పి అలాంటి సంఘ సంస్కరణల కోసం నిరంతరం కూడా ప్రయత్నించినటువంటి వ్యక్తి. నేను సిద్ధాంతం చెప్పటమే కాకుండా నేను ఆచరించాలని చెప్పి తన సతీమణి అయినటువంటి సావిత్రి జ్యోతిరావు పూలే కూడా చదివించటం, ఆ రోజున ఉన్నటువంటి సమాజంలో ఎన్నో సమస్యలు ఎదురైనాయి. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి మహిళలు చదువుకోవటం అంటే ఇంకా చాలా ఘోరంగా ఉండేది. అట్లన్నిటినీ అతిక్రమించి మరి ఈ రోజున సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టడానికి ఆనాడే ప్రయత్నించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. మరి అలాంటి మహానుభావుడిని మనం స్మరించుకోవాలి. ఆయన ఆలోచనని, ఆశయాన్ని పుణికిపుచ్చుకోవాలి. వాటిని అమలు చేయడానికి నిరంతరం మన బాధ్యతగా మనం ఈ సమాజంలో జీవనం చేయాలనే ఉద్దేశం ఆయన యొక్క వర్ధంతికి నిజమైన నివాళులు అర్పించినట్లు, అలాంటి సమాజం కోసం మనం ప్రయత్నించినప్పుడే నిజమైన నివాళుల్ని ఆ మహనీయుడికి అర్పించినట్టుగా నేను భావిస్తాను. మరి ఆ రోజునటువంటి అగ్రవర్ణాల వివక్షకి గురవుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాలను నిర్వహించి ఈ అణిచివేతని ఆ రోజున అడ్డుకున్నటువంటి మహానేత జ్యోతిబా పూలే గారు. మరి ఆ రోజున ఈ యొక్క నిరంకుశ విధానాల్ని ఎదుర్కోవటంలో ప్రజలంతా కూడా ఆ రోజునటువంటి కట్టుబాట్లకి, కుల కట్టుబాట్లకి వెరిసి భయభ్రాంతులకు గురైన సందర్భంలో ధైర్యంగా ముందుకొచ్చి అనేక అసాంఘిక కార్యక్రమాలని ఎదుర్కొని ప్రజాబాహుళ్యంలో దళితులకి, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకి ఒక ప్రాతినిధ్యాన్ని కల్పించినటువంటి నేత జ్యోతిబా పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ రోజైతే మహిళలు సమాజంలో ముందుండి అన్ని రంగాల్లో ఒక అభ్యున్నతికి వెళ్ళాలన్న భావనతో తన భార్యని పెళ్ళైన తర్వాత తను చదివించి 10 మందికి విద్యాబుద్ధులు చెప్పేటటువంటి ఒక టీచర్గా తయారు చేసినటువంటి విధానం. అంతేకాదు ఆయన అట్టడుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకొచ్చే దానిలో భాగంగా ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాలు
ఈ రోజున ఈ ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాం. బీసీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే ఆ రోజు మహానుభావులు చేస్తారు కృషి, పట్టుదల. ఖరీఫ్ వరి సాగులో రైతులు నూరిళ్లు చేసి ఆరబెట్టుకున్న ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే కార్యాచరణలో భాగంగా మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కార్యాచరణలో తగు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి మండలంలో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరిస్తున్న క్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పు నేపథ్యంలో శుక్రవారం మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారిక కె సుధీర్ బాబు తెల్లప్రోలు, బుర్రిపాలెం, కాజీపాలెం ప్రాంతాల్లో పర్యటించి ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ప్రతి రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతు పండించిన ధాన్యం చివరి బస్తా వరకు కొనుగోలు చేసే విషయంలో జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల అవసరాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుకు ఎటువంటి నష్టం జరగకూడదన్న భావనతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని రైతులు ఆధారపడి దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నామని ఆరబెట్టిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు చేరేలా చూస్తామన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా రైతు నూర్పుణ్ణి చేసిన ఆరబెట్టిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసే కార్యాచరణలో భాగంగా తెల్లప్రోలు, బుర్రిపాలెం, కాజీపేట ప్రాంతాల్లో పర్యటించి రైతుకు అండగా ప్రభుత్వం ఉందన్న భరోసాను కల్పిస్తున్నామని, ఎక్కడ రైతు అధైర్యపడకుండా ఆరబెట్టిన ధాన్యం 16% వరకు తేమ గుర్తించి దగ్గరలో ఉన్న మిల్లర్స్ కు పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. అందరూ కూడా రైతులకి మేలు జరిగే విధంగా, రైతుకి నష్టం జరగకుండా, ఇప్పటికే మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర ఇచ్చింది 1792 రూపాయలు. మరి దీనికి తక్కువగా దళారుల మధ్యలో చేరి తక్కువగా కొనేద్దాం, వర్షాన్ని బూచిగా చూపించి 1300కో 1400కో కొనేద్దామని అట్లా జరుగుతున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉండడంతో మేము ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తూ ఉన్నాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చివరి గింజ కూడా కొనే వరకు ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఉంటాం. మేమందరం కూడా ఆ దళారులకు కూడా వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వబాకండి, ఎందుకంటే గవర్నమెంట్ సిద్ధంగా ఉంది చివరి గింజ కూడా కొనడానికి. అట్లాగే ఎవరైనా అట్లా గనక దళారులు మోసగించి ఒకవేళ రైతుల్ని తక్కువ ప్రైజ్లో కొనేస్తే మా వెరిఫికేషన్లో కనుక బయటకు వస్తే అట్లాంటిది ఏదన్నా రైతులను మోసం చేశారని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం, అందులో అనుమానం ఏం లేదు. మరి ఇందులో భాగంగా మేము ఇట్లా ప్రైవేట్ యాజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన రైతులు ఎవరైనా కనుక ఈ ధాన్యం ఆరబెట్టుకుంటాను అంటే ఇట్లాంటి లేఅవుట్స్లో కూడా ఆరబెట్టుకునే విధంగా ఈరోజు మేము గమనిస్తే మరి కొలకలూరులో ఈ రామచంద్ర మిషన్ వాళ్ళు సహకరించబట్టి మన రైతులందరూ కూడా కొలకలూరు, కాజీపేట రైతులు ఇక్కడ సుమారుగా 70 టన్నుల వరకు ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఈరోజు సాయంత్రం లోపు మేము 12 ట్రాక్టర్లు అరేంజ్ చేసుకున్నాం. మరి వాటిని రైస్ మిల్లుకి తరలించి ఏర్పాటు చేస్తాం. తీరా గమనిస్తే మనం ఏంటంటే కొంతమంది మన రైతులు ఈ ట్రాక్టర్ల ద్వారా అక్కడ రైస్ మిల్లుకి చేరిన తర్వాత అక్కడ రైస్ మిల్లర్స్ కొద్దిగా గొప్ప ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం కూడా ఉంది మాకు. ఇక్కడ మన దగ్గర మాయిశ్చర్ మీటర్లో చూపించిన దాన్ని అట్లా కాదని అక్కడ మళ్ళీ వేరేగా చూపిస్తున్నారు, కొంచెం ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళంటే నేను ఆ రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడాం, రిక్వెస్ట్ చేసాం. ఈ అవకాశాన్ని తీసుకొని రైతుని ఇబ్బంది పెట్టవద్దు అని రిక్వెస్ట్ చేసాం. దానికి కూడా వారు అంగీకరించారు. చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడన్నా ఉన్నా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో రైతుకి 100% సపోర్ట్గా ఉంటాం. ఎప్పటికప్పుడు మన గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సార్ మాకు టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతుకి ఎక్కడ అన్యాయం జరిగే ఛాన్సే లేదు. కాజీపేట గ్రామంలో అయితే ఇప్పుడు ఇక్కడ మనకి వెంచర్లో రైతులందరూ కూడా సుమారుగా ఒక 15-20 మంది రైతులు మనకి 70 టన్స్ ధాన్యాన్ని ఆరబోసుకోవడం జరిగింది. ఈ 70 టన్స్ ధాన్యంలో కూడా ఈరోజు మాయిశ్చర్స్ ఆల్రెడీ ఒక 10 మంది రైతులు మాయిశ్చర్ టెస్ట్ చేయడం జరిగిపోయింది. మనకి అవి బాగానే 16% వచ్చింది. ఏదైతే ఈ యొక్క 70 టన్నుల ధాన్యం ఈరోజు మనకి మాయిశ్చర్ చూసిన తర్వాత మనకి 16% కానీ 17% కానీ వచ్చి ఉన్నట్లయితే ఈ 70 టన్నుల ధాన్యానికి కూడా మనకి గ్రామంలో GPS ట్రాక్టర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్స్ ద్వారా ఈ 70 టన్నుల ధాన్యాన్ని ఈరోజు మనకి మిల్లర్స్కి చేరవేసే విధంగా మాత్రం ఆల్రెడీ సారు మనం చెప్పడం జరిగింది. మేము కూడా నోటీస్ చేసాం. దాని తప్పనిసరిగా కూడా ఈరోజు ఈ 70 టన్నుల ధాన్యాన్ని కూడా
మనం ఇక్కడ నుంచి రైతులకి ఇబ్బంది లేకోకుండా మూవ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఈరోజు భాగంగా సార్ గారు నేను కానీ మన ఇన్స్ట్రక్షన్ పైన ఆదేశాల ప్రకారం కూడా ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే మన తెనాలి మండలానికి సంబంధించి ఏ గ్రామంలో అయితే మనకు హార్వెస్టింగ్ జరిగి ఏదైతే ధాన్యం నిల్వ ఉందో ఈ 2 రోజులు ఈ వర్షాభావం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు రైతు నష్టపోకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా అన్ని గ్రామాలను సందర్శించడం జరుగుతుంది. సంగీత సాంస్కృతిక సంస్థ సర్వలయ వేదిక 27వ వార్షికోత్సవాన్ని స్వరలయ తెనాలి ఉత్సవ్ పేరిట నిర్వహించే 2 రోజుల కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. స్వరలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు పేర్కొన్నారు. స్థానిక మ్యారీస్పేట్లోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి లక్కరాజు మాట్లాడుతూ ఈ నెల 29, 30 తేదీలలో స్వరలయ తెనాలి ఉత్సవ్ పేరిట నిర్వహించే కార్యక్రమాలకు రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదిక కానుందని తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమంలో కళారంగంలోని పలువురికి స్వరలయ తెనాలి ఉత్సవ్ పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి వివిధ సంస్కృతుల కళారూపాలు, పలువురు సాహితీవేత్తలకు సత్కారాలు, సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ముగింపు సభ అనంతరం సినీ సంగీత విభావారి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వరలయ నిర్వహించే వినూత్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, విభిన్న కళారూపాలను ఆస్వాదించే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పొన్నపల్లి గోపాలకృష్ణ, హేమంత్ కుమార్ తదితర సభ్యులు ఉన్నారు. సంస్థ 27వ వార్షికోత్సవ సందర్భంగా స్వరలయ తెనాలి ఉత్సవ్ అనే పేరుతో 2 రోజుల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల విశేషాలు ఏమిటంటే లలిత కళలో ప్రావీణ్యత కలిగే 60 మందికి కళా పురస్కారాలు, అదేవిధంగా ప్రాచీన కళలు అనగా జానపద కళలు, తోలుబొమ్మలాట, కత్తిసాము, కర్రసాము, కోలాటం, చెక్కభజన ఇవన్నీ కూడా ఈనాటి తరాన్ని పరిచయం చేసే ఉద్దేశం. అదీ కాక తెనాలికి ఎంతో ఘనకీర్తి తెచ్చిన సినీ రచయితలు, గీత రచయితలు బొల్లిమ శివరామకృష్ణ గారు, అలాగే మోదుకూరు జాన్సన్ గారు, వేటు సుందరామూర్తి గారు వాళ్ళు రాసిన పాటలతో సంగీత విభావారి ఈ కార్యక్రమాలని 29, 30 రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశాం. 29 శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి తోలుబొమ్మలాటతో ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. దీని వెంటనే ఆరాజులు వెంకట సుబ్బమ్మ గారు, భారతదేశంలో తొలి మహిళా గురువు, ఆమె చేత చెక్కభజన కార్యక్రమం. రేపు ప్రోగ్రాంకి రాజకీయ దురంధరులు, విభిన్న రంగాల్లో పేరు ప్రఖ్యాతి కలవారు, తెనాలి వాసులు, సాహితీవేత్తలు వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్నారులకి మరుగున పడిపోతున్న కళ్ళను చూపించడానికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం రండి. ముఖ్యంగా దీని తెనాలి ఉత్సవం అని పేరు పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెనాలి వైభవం ఎన్నో వేల వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నటువంటి ఈ తెనాలి యొక్క ఘనతని ఒక్కసారి మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళందరూ ఇక్కడ కళలకి వెలుగునిచ్చి కీర్తిశేషులైన వారిని అందరినీ స్మరించుకోవటం, వర్తమాన కాలంలో ఉన్నటువంటి యొక్క కళాకారులందరినీ కూడా గొప్ప గొప్ప వాళ్ళని వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆ వేదిక మీద సన్మానించుకోవటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇందులో జరుగుతున్నాయి. చక్కగా ఈ 2 రోజుల కార్యక్రమాలకు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. తెనాలి వాసులందరికీ మా స్వరలయ తరపున అందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ 2 రోజులు అందరూ పిల్లలతో సహా నిన్న మొన్న చూసుంటారు. అందరూ కూడా ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఉత్సాహపరిచి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం జరిగిందో అదేవిధంగా అంతరించిపోయిన కళల్ని కూడా పిల్లలకి కూడా చూపించి దాన్ని అందరికీ కూడా పరిచయాలు చేసి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. జై స్వర్లయ్య. 2 రోజుల కార్యక్రమంలో మన ప్రాచీన కళలకి మళ్ళీ జీవం పోస్తూ మన కళలకు కాడాల్సిన తరాల్లో అన్ని కార్యక్రమాలని చూపించాలని, కళాకారుల్ని ప్రోత్సహించాలని, వాళ్ళని సన్మానించాలని సద్వినియోగించాలని ముందుకు వచ్చారు. ఆయన యొక్క సంకల్పాన్ని మనమంతా తోడుగా ఉండి మీ అందరూ వచ్చి ఆ కార్యక్రమం చేపట్టి కోరుతున్నాము. మేము ఎటువంటి ఆదేశం మిమ్మల్ని కోరటలేదు. మీ సహకారంగా వచ్చి మీరు కార్యక్రమాన్ని దిగ్విజయం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచానికి వెలుగు పంచేది సూర్యుడని, నైపుణ్యంతో కూడిన విగ్రహాలను, వివిధ ఆకృతులను తయారు చేయడం సూర్య శిల్పశాల వారి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి సాధ్యమని, వివిధ ఆకృతులు విశిష్టతకు అద్దం పడుతున్నాయని పెనుకొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ జ్ఞానానంద సరస్వతి స్వామి కాటూరు శిల్పులను ప్రశంసించారు.
రైతులకు ఖరీఫ్ వరి ధాన్యం ఇళ్లకు చేరే సీజన్ మొదలైన క్రమంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అపురూపంగా కాటూరి శిల్పలు వెంకటేశ్వరరావు రవిచంద్రలు మలచిన సంప్రదాయ ఎడ్ల బండిలో రైతు ధాన్యం బస్తాలు వేసుకుని బండిపై వస్తున్న దృశ్య ఆకృతిని శుక్రవారం పెనుగొండ వాసవి పీఠాధిపతి పతులు శ్రీ ప్రగానంద సరస్వతి స్వామి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన సందర్భంగా ఆవిష్కరించారు. తొలుత కాటూరు శిల్పలు ఆర్ట్ గ్యాలరీలోని కళాత్మక ఆకృతులను తయారు చేసిన తీరును స్వామీజీకి వివరించారు. సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్న వివిధ రాజకీయ నాయకుల ఆకృతులను, పలు చారిత్రాత్మక కళాఖండాలను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆసక్తిగా తిలకించారు. అనంతరం రైతు సవారీ చేస్తున్న ధాన్యం బస్తాల సంప్రదాయ ఎడ్ల బండి ఆకృతిని ప్రారంభించారు. కళాత్మక ఆకృతులు రూపొందించిన కాటూరి కుటుంబ సభ్యులకు, సహకరిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. కాటూరి గ్యాలరీకి రావడం చాలా ఆనందంగా ఉందని, బోర్డర్లో జవాన్లు, గ్రామాల్లో రైతులు ఈ దేశానికి ఉన్న సంపదని, అటువంటి రైతు కష్టించి పండించిన ధాన్యం రైతు శ్రమకు నేస్తాలైన సంప్రదాయ ఎడ్ల బండిపై ధాన్యం తెచ్చే ఆకృతిలో జీవకళ ఉట్టిపడుతుందన్నారు. శిల్పి కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కళలకు నేలవైన తెనాలి పేరును నిలబెట్టేలా కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా ఎంతో వ్యవసాయ ప్రసల్ప కూర్చి విభిన్న కళాకృతుల సంపదను ఏర్పాటు చేయగలిగామనే ప్రభుత్వాల ద్వారా ఆశించిన ప్రోత్సాహం లభించి ఉంటే మరెన్నో అద్భుతాల్ని సృష్టించే వారిమనే భావన వ్యక్తం చేశారు. తమదైన విధానంతో భారీ ప్రాజెక్టులను కళాత్మకంగా మలిచే విషయాల్లో రాజీ పడకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, పెనుగొండ పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామిని ఆత్మీయంగా సత్కరించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటూరి వెంకటేశ్వరరావు తనయులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్ ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది ఉన్నారు. అంటే మన తెనాలికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానంలో ఈ కాటూరు వారికి ఇంకా ప్రత్యేకమైన స్థితి పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేశారు. అలాగే వారి కుమారుడు రవి గారు అయితే ఇంకా చాలా విశేషంగా చేస్తున్నారన్నమాట. అతి చిన్న వయసులో ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉండే నైపుణ్యతనంతా కూడా గ్రహించి, విద్యని వారు గ్రహించి, వారు విద్యను అభ్యసించి, అలాగే కాలేజీలో చదువుకునే పిల్లలందరి చేత కూడా స్క్రాప్ని తీసుకొచ్చి దాని ద్వారా ఎలా తయారు చేయాలి, ఏ విగ్రహాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది, అలాగే యానిమల్స్, తర్వాత వీటితో పాటు రాజకీయ నాయకులు, అలాగే వృక్షాలు, అనేకమైనవన్నీ కూడా తయారు చేస్తున్నారు. భారత్ మాత యొక్క విగ్రహాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. నిజంగా ఒక శ్రీమూర్తి వచ్చి నుంచుంటే ఎలా కనిపిస్తారో అలానే కనిపిస్తున్నారనమాట. అలా ప్రతి దాంట్లో కూడా ఒక విశేషమైనది ఉంది. దీంట్లో వారు చెప్పారు, ఛత్రపతి మహారాజు వారి యొక్క మందిరాన్ని, ఆ మండపంతో పాటు వారి యొక్క సింహాసనంలో అధిష్టానమైన మూర్తిని తయారు చేస్తున్నారు. ఐరన్ స్క్రాప్తో దరిదాపుగా 20 టన్నులతో తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. చూసాము. రైతు విషయం గురించి వస్తే కనుక భారతదేశానికి రైతు చాలా ప్రధానమైన వాడు. అలాగే సైనికుడు, రైతు ఇద్దరు కావాలన్నమాట. ఈ భారతదేశం మొత్తానికి కూడా వెనుముక ఎవరు అంటే రైతు. రైతు లేకపోతే ఎవరి జీవనం లేదనమాట. అక్కడ కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, వర్ణము లేదు, స్త్రీ పురుష వయోభేదం లేదు. ఏ స్థితి ఉన్నా కూడా రైతే ప్రధానమైంది. అటువంటి రైతుకు సంబంధించిన ఒక రైతు బండిని తయారు చేశారు. ఆ రైతు బండిని తయారు చేసిన దాన్ని మా ద్వారా ఆవిష్కరణ చేయడం కూడా మాకు చాలా ఆనందకరమైనది. ఇలా కృషి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మేధాశక్తి ఎంత గొప్పదో ఆలోచించాలి. సమయాన్ని వాళ్ళు వేరే వాటికి కేటాయించకుండా కళకే వాళ్ళు కేటాయించారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, వారు కూడా ఈ కళలను గుర్తించి వీళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనది స్థానం కల్పిస్తే బాగుంటుందని చెప్పని మేము కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అనమాట. ఇలాంటి గ్యాలరీ మా తెనాల్లో ఉంది, మా రాష్ట్రంలో ఉంది, మా దేశంలో ఉందని చెప్పుకునే విధంగా ఏదైనా ఇంకా గొప్ప కళాఖండాలు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఎన్నో చారిత్రాత్మకమైన కొన్ని కళాఖండాలని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముందుగా మరి హంపి రథాన్ని కూడా తీసుకొని హంపి రథాన్ని తయారు చేస్తున్నాం ఇక్కడ డిస్ప్లేగా పెట్టడం కోసం. అలాగే 20 టన్నుల ఐరన్ స్క్రాప్ తీసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఒక భారీ మండపంలో తీర్చిదిద్దుతున్నాం. మరి అది పూర్తయ్యి ఈ గ్యాలరీలో ఇలాంటి ఇంకా ఎన్నో కనుక పెడితే మా గ్యాలరీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మన ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు వచ్చిందన్న ఉద్దేశంతో మా ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సహకారం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనుకుంటే దురదృష్టవశాత్తు అంత స్పందన ఏమి కళాకారుల పట్ల అనిపించట్లేదు. అయినా మా ప్రయత్నం
ఎవరి మీద ఆధారపడకుండా మా ప్రయత్నాన్ని మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రచారాలు తప్ప ఆచరణలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. కొల్లిపర మండలం తూములూరు, కొల్లిపర, దావులూరు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తు శివకుమార్తో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు రైతుల ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభించిన కొనుగోలు విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రైతుల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను అంబటి తమదైన శైలిలో వివరిస్తూ రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు తీరును వివరిస్తూ నేటి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందని ఆరోపించారు. అన్నదాతలు ధాన్యం విక్రయం విషయంలో తుఫాను ఉందనే విషయంలో భయాందోళన చెందుతున్నారని, సక్రమంగా కొనుగోలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ స్థాయి, కొల్లిపర మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నిమ్ము దక్కలేదంటున్నారు. గడ్డలు అయ్యే కాపు చేసామంటే బిల్లులు పడితే లేట్ అవుతుంది. మమ్మల్ని దయించి మమ్మల్ని అయితే ఏదో ఒట్టునేయాలి బాబు. నేడు కాక ముందటేడు 1700 అమ్మాము జగన్మోహన్ రెడ్డిగా ప్రభుత్వంలో. కొంటారని 3 ఎకరాల ఒడ్డు 40 ఏళ్ళు పెట్టి తీసుకునే కుర్రోడు 1350 అట్ట జరుగుతుంది. కొంటాడు కదా అని ఏం చేశాడు, గబక్కన గుట్టపోసాడు. ఇటు లోగడ కొన్నట్టుగానే కొంటారు అన్నట్టు గుట్టపోసాడు. ఆ గుట్ట పోసినాక 3-4 రోజుల నుంచి కొనుగోలు జరగతల్లా. ఆ గుట్ట పగలు తెద్దాటనే చుట్టూ అందరూ ఇట్టాగే ఇబ్బంది అయ్యి రోడ్లు అమ్మట అందరూ పోసుకున్నారు. 3 ఎకరాల ఒడ్డు ఆ పాటి డ్యామేజ్ వచ్చేసిందండి. 40 ఏళ్ళు నీబోటి మహారాజ్ దగ్గర తీసుకుని కట్టాడు 2 లక్షల రూపాయలు డబ్బులు. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా రావు అబ్బాయికి. వీళ్ళ అబ్బాయి పాపం, వాళ్ళ నాన్న లేడు పాపం, వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆమె గారికి పింఛన్ రావట్ల పాపం. పేరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టారు తప్ప కొనుగోలు దగ్గర సక్రమంగా జరగటం లేదు. పౌర సరఫరాల శాఖ ధాన్యపు రైతుని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే మేము ఇప్పుడే ఒక రైతు సేవా కేంద్రం, వారి భాషలో, మా భాషలో రైతు భరోసా కేంద్రం వెళ్ళి పరిశీలన చేశాం. అక్కడ ఆ ప్రాంతంలో సుమారుగా 5020 టన్నుల పంట పండే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ 8 రోజుల్లో వారు కొన్నది 217 టన్నులు. 36 మంది రైతుల దగ్గర మాత్రమే కొన్నారు. ఇలా కొంటే ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. తేమ శాతం, మాయిశ్చర్ శాతం 17 కన్నా లోపు ఉంటేనే కొంటాం, 17 పైన ఉంటే కొనం. అంటే చూస్తున్నాం కదా, మనం రోడ్డు పొడవున ఆరేసుకున్నారు, స్థలాలు దొరకటం లేదు. కొన్ని చోట్ల మట్టి శాతం ఎక్కువ ఉందని జల్లించుకోమంటే అక్కడ జల్లించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే 17% ఇక్కడ కేంద్రంలో వస్తే లారీ ఎత్తి పంపిస్తే అక్కడ 23% వస్తుందంట మిల్లు దగ్గర. 23% వస్తే ఆయన ఏమంటాడంటే తిప్పి పంపించేస్తానంటాడు. రైతేమో తిప్పి పంపించమాగండి సార్ అంటే, మరి మేము 4 కిలోలు 5 కిలోలు తగ్గిస్తామంటే ఒప్పుకుని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి కొన్ని ప్రాంతాల్లో వస్తుంది, అన్ని ప్రాంతాల్లో కాదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకై ఎంత స్లోగా జరుగుతుందని మేము అడిగితే గోతాలు రావటం ఆలస్యమైంది. 2 లారీలు, జీపీఎస్ ఉన్నటువంటి లారీలు సక్రమంగా సరైన టయానికి రావడం లేదు. ఇవన్నీ సరైన టయానికి రావటం వల్ల కొనుగోళ్ళు మెత్తబడిపోయాయి, కొనుగోళ్ళు ఆలస్యమవుతున్నాయి. ఈ లోపల బంగాళాఖాతంలో తుఫాను పడుతుంది, మబ్బు పట్టింది, ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు. వర్షం పడితే 17% కాదు, ఇంకా ఎక్కువ శాతం అయ్యేటట్టు అవకాశం ఉంది. నూర్చుకున్న వాళ్ళందరూ రోడ్ల మీద పెట్టుకున్నారు. పట్టాలు కప్పుకుందామంటే పట్టాలు ఇంకా రాలేదు, వస్తున్నాయి అని అంటున్నారు. ఆర్బీకే సెంటర్ తూనూరు, తెనాలి నియోజకవర్గం తూనూరు గ్రామంలో ఆర్బీకే సెంటర్కి వెళ్తే ఎందుకు వెళ్ళామంటే అది కూడా చూస్తున్నాం. నిజంగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం, మంత్రి గారు చెప్పిన ప్రకారం
అలా జరుగుతుంటే సంతోషిద్దామని. కానీ మాకేంటంటే రైతులు భిన్నంగా చెబుతూ ఉన్నారు గ్రామాల్లో. ఏమని? కొనుగోలు కేంద్రాలు ఇంకా ముమ్మరంగా కొంటల్లా. ఓకే, ఈ మంత్రి గారు ఇనాగరేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కొంది 215 టన్నులు. ఈ ఆర్బీకే సెంటర్ ద్వారా కొనాల్సింది సుమారు 2600 టన్నులు. గోతాలు ఇప్పటికి 5000 గోతాలు. దాంట్లో మళ్ళీ ఇంకో ఆర్బీకే సెంటర్కి 2000 పంపామన్నారు. అంటే 3000 గోతాలు ఇక్కడ వాడటానికి. ఆర్బీకే సెంటర్లో ఇచ్చిన సమాచారం మేము చెబుతుంది. దీంట్లో ఏమి అలాగే ఎంతమంది రైతు ఖాతాల్లో వేశారు అంటే సుమారుగా మా దగ్గర పడినాయండి, అయితే డేటా లేదు అని చెప్పాను. ఇక్కడ మేమేం అడుగుతున్నామంటే క్షేత్రస్థాయిలో చూసే రైతు ఇంతకు మనందరం చూసాం, తేమ శాతం తేడా ఉంది. ప్లస్ రైతు కళ్ళంలో నుంచి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబెట్టాల్సి వస్తుంది. ఈ 17% తేమ శాతం అంటే ఆరబెట్టాలంటే కనీసం వారం రోజులు పడుతుంది, 4-5 రోజులు పడుతుంది. రైతు కాపలా కాసుకోవాల్సి. నెక్స్ట్ బస్తాలు సరిగ్గా లేవు. 2 ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి. ట్రాన్స్పోర్టేషన్ బహుశా అందరూ ఒకేసారి బిగినప్పుడు మేబీ ఉంటే 1-2 రోజులు అలా ఇలా ఉండొచ్చు. బట్ అందరూ చెబుతుంది ఏంది, ట్రాన్స్పోర్టేషన్ బాగా ఇబ్బంది ఉందని. నెక్స్ట్ కేవైసీ చేయని వాడిని 1100-1200 అడుగుతారు. అంటే రైతు ఏం చెబుతూ ఉన్నాడు, ప్రభుత్వం చెప్పిన విధంగా టార్పాన్ పట్టాలు కానీ లేదు గన్ని బ్యాగ్స్ కానీ అంటే గోతాలు కానీ సరిగ్గా రావటం లేదు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఇవాళకి 60% కొనుగోలు అయినా 60% హార్వెస్ట్ కోతలు అయిపోయి ధాన్యం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో ముమ్మరంగా కొనుగోలు జరగటల్లా. ప్రజలకు జవాబుదారీతనంగా సేవ చేయటం శాసనసభ్యునిగా తన బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం చుండూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి శాసనసభ్యులు ఆనందబాబు వినతిపత్రాన్ని స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యను సంబంధిత అధికారుల సమక్షంలో పరిశీలించి ప్రాంగణంలోనే పరిష్కారాలు చెబుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు తమ్మా శివారెడ్డి, ఎల్లారెడ్డి, బాలకోటిరెడ్డి, వెంకటరెడ్డి, దేవిరెడ్డి నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించడంలో వారు కూడా పాల్గొని సమస్యల పరిష్కారానికి తక్కువనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలకి వారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా మేము కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రతిరోజు ఈ ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. మీరు ఏ టైంలో వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు అందించినా, ఫోన్ ద్వారా సమస్య చెప్పినా, స్థానిక నాయకుల ద్వారా సమస్య నా దగ్గరికి తీసుకొచ్చినా కూడా పరిష్కారం దిశగా అప్పటికప్పుడే మా నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం కూడా ఒక పకడ్బందీగా నిర్వహించి ఇంకా మరింత దగ్గరగా ప్రజలకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కూడా పర్సనల్గా వచ్చి సంబంధిత అధికారులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే సమస్య ఇంకా త్వరితగతిన పూర్తి చేయడానికి, పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఈ వేదికను మీ దగ్గరికి తీసుకొచ్చాం. చెప్పండి ఈ సమస్యలన్నీ కూడా. ఈరోజు చుండూరు మండలం ఇది మన నియోజకవర్గంలో గతంలో ఒకసారి నిర్వహించాను. మళ్ళా 4 వారాలైంది మొదలుపెట్టి, ఇది 4వ మండలం. నెక్స్ట్ వీక్ గట్టిపోరు అంటే ఐదోసారికి ప్రతి 5వ శుక్రవారం మళ్ళీ ఇది ఈ మండలం వస్తుంది వంతు. కాబట్టి ఈరోజు ఇచ్చేటటువంటి సమస్యలు మళ్ళా ఈ ఫిర్యాదులు స్వీకరించడానికి 4 రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఆ సమస్యలు పరిష్కారం అయిపోవాలి. రిపీటెడ్గా అదే సమస్య అనేది నా దృష్టికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలు ఇంకా లబ్ధిదారులకు చేరలేదని, దాదాపుగా 17 లక్షల టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందించాల్సి ఉందని, ఇకపై ప్రతి సంవత్సరం 5 లక్షల టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యాచరణతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యాచరణలో భాగంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా గ్రీవెన్స్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీదారుల వద్ద నుండి అర్జీని స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా గ్రీవెన్స్ ద్వారా వచ్చిన సమస్యలు, వాటి పరిష్కార కార్యాచరణ వివరించారు. రాష్ట్రంలో 17 లక్షల టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాల్సి ఉందని అన్నారు. దశల వారీగా సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు, అన్నదాత సుఖీభవ అర్హత ఉన్నా కూడా పథకం అమలు కాని వారి నుంచి అర్జీలు వచ్చినాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోకవర్ధన్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో ఒకటి అన్నదాత సుఖీభవ సంబంధించిన డేటా ఉన్నా కూడా కింద స్థాయిలో ఆ డేటా డిస్ప్లే జరగట్లేదని చెప్పి, అదేవిధంగా వితంతు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కొరకు దరఖాస్తులు చేసుకున్నాం, అవి రాలేదు. అంటే కొత్తగా పెన్షన్స్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీంతోపాటు ఇల్లు కూడా అడుగుతూ ఉన్నారు. గతంలో వాళ్ళు ఏదైతే టిట్కో ఇళ్ళకి కట్టి ఉన్నారో ఆ కట్టిన ఇళ్ళు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నారు. వాటిని కూడా ఒక సంవత్సరం లోపల 17 లక్షల ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి సంవత్సరం 17 లక్షల ఇళ్లలో 5 లక్షల ఇళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ టిట్కో ఇళ్ళని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే విధంగా ప్రతి వారం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరం అందుబాటులో ఉంటాం. సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారం కోసం మేము ఆ సమస్యలను పరిష్కరించేందుకు మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ మహానేతకు ఘననివాళులర్పించారు. తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తదితర పార్టీ శ్రేణులు మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటం చింత పుష్పాలుంచి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ, మహిళా సాధికారత దిశగా విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి అణగారిన వర్గాల్లో మహిళా విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలాస్ కిరణ్ కుమార్, కుర్రా శ్రీను, పెదలంక వెంకటేశ్వర్లు, కొడాలి క్రాంతి, ఆరాధ్యుల కన్నా, పి వెంకటేశ్వర్లు, వాసు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 135వ వర్ధంతి సందర్భంగా మేమందరం కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పిస్తున్నాం. అలానే ఆయన అడుగుజాడలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి పెద్దపీట వేశారు. ఆ విధంగానే ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్గా అయ్యాను. అలానే మన అన్నాబత్తుని శివకుమార్ గారి ఆయన ఆశీస్సులతో ఈ రోజున చైర్పర్సన్గా తెనాల్లో నేను వార్డుల్లో కానీ ఏ విధంగా అయినా ప్రజలకి మెరుగైన సేవ అందిస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ రోజున ఏ విధంగా ప్రజలకి ఎలాంటి సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఏ విధంగా అందట్లేదు. ఎందుకంటే మనం వెళ్తుంటే జనాలు చెప్పుకుంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఏ విధంగా న్యాయం జరగలేదమ్మా. ఈ సమాజంలో బీసీ కులాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అంటే సమాజానికి వెన్నుముక లాంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన ఆశయాన్ని అర్థం చేసుకొని ఎవరైతే జ్యోతిరావు పూలే గారి అభిమానులు ఉంటారో, ఎవరైతే ఆయన్ని ఘనంగా కొలుస్తున్నారో వాళ్ళందరూ కనీసం మనసా వాచా ఇది సాక్ష వాళ్ళు ఒక్కరోజైనా సరే బాబా గారి, జ్యోతిరావు పూలే బాబా గారి యొక్క ఆశయాలను తలుచుకొని
ఆ నడకలో ఒక్క అడుగైనా వేస్తే ఈ సమాజం ఎప్పుడో మార్పు చెందుతుంది. అంటరానితనము నిర్మూలించడంలో అలాగే సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరి వితంతువులకి గృహాలు నిర్మించడం, అలాగే విద్యాశాలని పాఠశాలను నిర్మూలించి బాలికలకి విద్య ద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మంచి ఉద్దేశంతో మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి సమాజంలో కానీ మంచి సంఘ సంస్కర్తగా ముందుకు నడిపిన ఘనత పూలే గారిది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నా గురువు ఎవరంటే పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి చెప్పిన సందర్భం కూడా ఉంది. పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో తెనాల్లోని సువర్ణ భారతి క్షేత్రం నందు సరస్వతి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో శుక్రవారం పాతాళ గంగకు ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని సువర్ణ భారతి క్షేత్రంలో మరో బాసర దేవాలయం తరహాలో నిర్మించ తలపెట్టిన సరస్వతీ మాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభ సూచికగా పాతాళ గంగకు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా మండలి సభ్యులు శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ సందర్భంగా పెనుకొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ సరస్వతి మాత ఆలయ నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ముద్దాభక్తు రమణయ్య, గోపు రామకృష్ణ, దాసాంజనేయ స్వామి ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు గడ్డిపాటి శ్రీనివాసరావు, ఒక్కరగడ్డ రామ్మోహన్ రావు, తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలిలో బుర్రిపాలెం రోడ్లో శ్రీ సువర్ణ భారతి క్షేత్రము సరస్వతి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేశాము. మొన్న భూమి పూజ కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. దానిలో భాగంగా అమ్మవారి దేవాలయ నిర్మాణంలో భాగంగా మనం గంగ పూజ కార్యక్రమం చేశాము. అంటే బోరు వేయటం అనమాట. గంగ పూజ చేసి బోరుని ప్రారంభం చేయటం జరిగింది. ఇవాళ ఒక 9 మంది మహిళలతో మాతృమూర్తులతో లలితా శాసన స్తోత్ర పారాయణం చేయాలనుకున్నాము. కానీ అమ్మవారి విశేషంగా ఇవాళ ఆ సంఖ్యను కూడా దాటుకుంటూ సుమారు 100 మందిని దాకా తీసుకొచ్చారు. ఈ పూట అందరిని భక్తుల్ని, పురుషుల్ని, మహిళల్ని తీసుకొచ్చి విశేషంగా లలితా శాసన స్తోత్ర పారాయణం, సరస్వతి స్తోత్ర పారాయణము, అలాగే గోవిందనామాలు, విశేషమైన స్తోత్రాలు, శ్లోకాలు, అలాగే అన్నమాచార్య కీర్తనలు, అలాగే పురందాస్ కీర్తనలు కూడా చేయటం జరిగిందనమాట. ఈ రోజు నుంచి మన క్షేత్రంలో అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణంలో భాగంగా చేయటం జరుగుతుంది. అతి శీఘ్రంగా అమ్మవారి దేవాలయం, అలాగే ముందు గురు నిలయము, లక్ష పలకల స్తూపమే మనం ప్రధానంగా తీసుకున్నాం కాబట్టి ఆ లక్ష పలకల స్తూపానికి సంబంధించిన గురు నిలయ మండపాన్ని ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి, గురు నిలయంలో ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, సత్సంగాలు, అలాగే భజన కార్యక్రమాలు, సంకీర్తన కార్యక్రమాలు, కుంకుమార్చనలు, హోమాలు ఇలా చేసుకోవడానికి ముందు గురునిలయాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో లక్ష పలకల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే మాతృమూర్తులు, అలాగే పురుషులందరూ కూడా విశేషంగా ఈ సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చి ఇంకా కృషి చేస్తే అతి శీఘ్రంగా మనం దేవాలయ నిర్మాణం చేసుకునే అవకాశం మనకు కలుగుతుందన్నమాట. కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో 13 అడుగుల కొండ శిలువను స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు ఆ కొండ శిలువను హతమార్చారు. కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని పీకే చిన్నమలయ్య నివాసం సమీపంలోని గెడ్డివామునందు శుక్రవారం 13 అడుగుల బలమైన కొండ శిలువను స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు తప్పనిసరి పరిస్థితుల్లో కొండ శిలువపై సామూహికంగా దాడి చేసి హతమార్చారు. పశు గ్రాసం కోసం గడ్డివాము దగ్గరకు నిత్యం వెళ్లాల్సిన క్రమంలో స్థానికులు ఒకంత భయాందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకొని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ మండల కేంద్రం వేమూరులో శుక్రవారం జరిగిన రైతన్న మీకోసం జేబీ పాఠశాల భవన ప్రారంభం, వేమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ద్వారా రైతులకు రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ముందుగా వేమూరులోని జేబీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు రాష్ట్రంలో విద్యా వ్యాప్తి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి అందుకు సంబంధించిన నిధులు కూడా పుష్కలంగా విడుదల చేస్తామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. అనంతరం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆయన రైతుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా ఉండేందుకు ప్రభుత్వం సూచించిన పంచసూత్రాలను రైతులు పాటించాలని అన్నారు. అదేవిధంగా వేమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం పరిధిలోని 37 మంది రైతులకు సిపి వ్యవసాయ రుణాలు 3,03,00,000 రూపాయల నగదు చెక్కులను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం బలోపేతానికి పాలకవర్గం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, మాజీ చైర్మన్ జొన్నగొండ విజయబాబు, సొసైటీ చైర్మన్ ఓసా రాజేష్, డైరెక్టర్లు గవిని లక్ష్మీదుర్గ, గంటా శ్రీను, సర్పంచులు విష్ణుములక శ్రీనివాసరావు, గాజుల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, షేక్ అనీఫ్, వేల్పుల జయప్రకాష్, జీడీసీసీ వేమూరు బ్యాంక్ మేనేజర్ ప్రశాంతి, సొసైటీ కార్యదర్శి శామ్యుల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్కూల్లో వాతావరణం, వారి స్కూల్ పరిసరాలు, స్కూల్లో ఉండాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా సక్రమంగా ఉంటే వారికి వచ్చే చదువులు ఇంకా అదనంగా వారు నేర్చుకోవడానికి కానీ వారి పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ స్కూల్ పరిసరాలు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. టీచర్లు చెప్పే చదువుతో పాటు ఇక్కడ స్కూల్లో ఉండే అట్మాస్ఫియర్ కూడా పిల్లలకు చదువుకోవడానికి, వాళ్ళకి శ్రద్ధాశక్తులు పెరగడానికి, స్కూల్కి వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ రావడానికి, వచ్చి చదువుకోవడానికి ఈ నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్కూలు వారికి అన్ని రకాలుగా ఉపయోగపడింది, తోడ్పడడానికి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. 20 ఏళ్ల తర్వాత ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉండాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మిగతా ప్రభుత్వాలు, మిగతా రాజకీయ పార్టీలాగా ఆపోటు గడుపుకొని పక్కేద్దాం అనే ఆలోచన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి తోడు ఈ విద్యాశాఖ, ఈ పిల్లలకు సంబంధించి ప్రధానంగా విద్యాశాఖని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు, నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా రాజకీయాల్లో పరిణతం చేసినటువంటి రాజకీయవేత్తగా అన్ని రకాలుగా ఆలోచన చేసి తండ్రికి తగ్గ తనయుడిలాగా పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు మరి ఎక్కడ ఒక్క టీచర్ పోస్ట్ కూడా వాడు పూర్తి చేయాలి, ఫిలప్ చేయాలి. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా టీచర్ల నియామకం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా టీచర్ పోస్టుల భర్తీ అనేది యథేచ్ఛగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూటమి పార్టీలు రైతు సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేస్తా ఉన్నాయి. రైతుని రాజు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. దానికి అనుగుణంగా కింద ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా పనిచేయాలి. ఇది సహకార రంగంలో ఉన్న పనిచేసేటటువంటి వ్యవస్థ పిఎస్సిఎస్. అదేవిధంగా ఒక్కొక్క సొసైటీ గతంలో వాళ్ళు చేసిన అక్రమాలు వెలికి తీస్తూ ఉంటే కోట్లు బయటపడతా ఉన్నాయి. రోజు 4 సస్పెండ్ అవుతా ఉన్నారు. అంటే ఎంత రైతాంగానికి సంబంధించినటువంటి ఈ బ్యాంకుని ఎంత సర్వనాశనం చేశారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమం నిర్వహించింది. ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా సిస్టమ్ అంతా బలోపేతమై ఎక్కడ అవినీతికి తావు లేకుండా ముందుకు నడిపిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ముందులో జీడీసీసీ బ్యాంక్ అంటే ప్రధానంగా డెల్టా ప్రాంతం గుండెకాయ ఆయుపట్టు. ఒకప్పుడు తెనాలి హెడ్ క్వార్టర్స్, గుంటూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ తెనాలి. ఈ డెల్టాలో ఉన్నటువంటి సొసైటీల మీద సొసైటీలు కూడా గుంటూరు జిల్లాలో అత్యధికంగా సొసైటీలు కలిగినటువంటి నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం. కాబట్టి ఈ సొసైటీలు తగ్గట్టుగా రైతాంగం కూడా ఉన్నారు సభ్యులు. ఆ రైతాంగానికి అందరం కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేసి వాళ్ళకి ఏం అవసరమో సేవలు సొసైటీ ద్వారా అందించగలిగిన సేవలు తత్వమే అందించాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు సహకార సంఘాలు వారికి లోన్ల రూపంలో ఇచ్చి సకాలంలో చెల్లించినట్లయితే మరికొంత మొత్తంలో లోన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మన చంద్రబాబు గారి ఆలోచనల మేరకు రైతులని ఎప్పుడూ రారాదుగా చూడాలనే ఆశయంతోనే రైతుల పక్షానే మన ఆనందబాబు గారు కూడా ఉంటూ ఉంటారు. 78 మందికి క్రాప్ లోన్లు 77 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా 46 మందికి మన వేమూరు సొసైటీకి సంబంధించినటువంటి 12 గ్రామాలకు గాను 46 మందికి 3,03,00,000 రూపాయలు. ఈరోజు 28 నవంబర్ 2025 నాడు ఈ రోజున 3,03,00,000
10,000 రూపాయలు బ్యాంకులో ఈరోజు సార్ చేతుల మీద జమ చేయడం జరుగుతుంది. ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో దగా పడుతున్న రైతులను యుద్ధ ప్రాతిపాదికన ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి జొన్న శివశంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి జొన్న శివశంకర్రావు శుక్రవారం కొల్లిపర్ల మండలంలోని శివలూరు, తుమ్మలూరు, దావులూరు గ్రామాల్లోని రైతులను కలిసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులను తెలుసుకున్నారు. రైతులు భీమవరపు వీరేందర్ రెడ్డి, చీమల దిన్నె విజయ్, మోర్ల మాణిక్యరావులు కొనుగోలు కేంద్రాల్లో వారికి ఎదురైన ఇబ్బందులు వివరించారు. గత వారం రోజుల క్రితం బస్తా 1450 ఉందని, ప్రస్తుతం 1300కు పడిపోయిందని రైతులు వారి ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు శివశంకర్రావు మాట్లాడుతూ హార్వెస్టర్ గోతాల సమస్యలు పరిష్కారం చేయాలని సచివాలయ అధికారులకు సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ఉప అధ్యక్షులు ముల్కా శివసాంబిరెడ్డి తదితర రైతులు ఉన్నారు. మాకు ధాన్యం బస్తాలు ఇవ్వండి అంటే ధాన్యం బస్తాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మట్టి ఉంది, మశానం ఉందని దీనంతా జల్లెడి పట్టండి అని రకరకాల నిబంధనలతో రైతులంతా కూడా వెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి ఈ రోజుకి ధాన్యం వ్యాపారస్తులు 1200, 1250, 1280 ఆ విధంగా ధర ఎక్కువసుకోవటం వలన రైతాంగం వెంబేలెత్తుంది. మరి ఒకవైపున రైతు సేవా కేంద్రాల ద్వారా మేము రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన అయితే చేస్తుంది. 8 ఎకరాలు చేశారు. 8 ఎకరాలు. 8 ఎకరాలు. కౌలు ఎంత? కౌలు 35,000. 35,000. ఎన్ని బస్తాలు పడినట్టు? ఎకరానికి 40 బస్తాలు అవుతుంది. 40 బస్తాలు. బస్తా ఎట్లా అడుగుతున్నారు ధాన్యం రేటు? 14,000. కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం అన్నదాన సేవలు చేయాలనుకునే వారికి శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణం సౌకర్యవంతంగా ఉందని అన్నదాన సేవలు చేపడుతున్న వారి అభిప్రాయం. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం కడప జిల్లాకు చెందిన పిప్పిలి సుధారాణి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత సుధారాణి చిత్రపటం చెంత నివాళులర్పించిన కుటుంబ సభ్యులు అనంతరం నిరుపేదల నిరాధారులకు అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ అనర్థుల ఆకలి తీర్చేందుకు 7 సంవత్సరాల క్రితం ప్రారంభించిన శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి నిత్యం అన్నదాన సేవలను దాతల సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు. కడప జిల్లా నుండి వచ్చి అన్నదాన సేవలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధారాణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం పిక్కిల సుధారాణి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు మరి వారు జ్ఞాపకార్థం ఈ మధ్యాహ్న కాలంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా వారు ఈ ప్రాంతం ఈ జిల్లా వాసులు కూడా కాదు, కడప జిల్లాలో ఉంటారు. మనం చేసే అన్నదానాన్ని చూసి స్పందించి ఇక్కడ అన్నదానం చేయాలని చెప్పి సదుద్దేశంతో ఈ రోజున వారి యొక్క సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి భర్త గారు అయినటువంటి వెంకట రంగయ్య గారు, మరి వారి యొక్క కుమారుడు వెంకట రంగసన్నిధి గారు, మరి వారి కుమార్తె వెంకట జస్వతి గారు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చారు. మరి కడప జిల్లా వాసులని కానీ ఈ ప్రాంతాలకు పోయి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి స్పందించి ఈ కార్యక్రమం ఏర్పాటుకి మరి ముఖ్యమైనటువంటి తనాల వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెనాలి ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత వ్యాపారవేత్త దాసరి కిరణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని ఆయన అభిమానులు అన్నదాన సేవలతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం దాసరి కిరణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని మీరవాలి ఫ్రెండ్ సర్కిల్, దాసరి కిరణ్ కుమార్ మిత్ర మండలి, కొర శ్రీను ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో దాసరి కిరణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరుపేదలకు అన్నదాన సేవలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి వంశీ, షేక్ మీరావల్లి, కొర శ్రీను, పాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా దాసరి కిరణ్ కుమార్ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా పేదలకి అన్నదానం రైల్వే స్టేషన్ దగ్గర చేస్తున్నాం. ఈరోజు మా అన్న సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త దాసరి కిరణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా దాసరి కిరణ్ కుమార్ మిత్ర మండలి మరియు మా మేరావళి ఫ్రెండ్ సర్కిల్ మన కుర్రాసీని గారి ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
రాబోయే రోజుల్లో మా అన్నగారు ఇంకా రాజకీయాల్లో వ్యాపారాల్లో ఇంకా ఉన్నతమైన పదవులు చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాం. అన్న, మరొకసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మరి ప్రముఖ వ్యాపారవేత్త మా దాసరి కిరణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా శివలింగ స్వామి భక్తబంధ సేవా సమితి రైల్వే స్టేషన్ దగ్గర కుర్రాసీన్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మరి మేమందరం కూడా దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి అందరం కూడా పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. అన్నగారు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరి ఆయనకి ఇంకా ఆయుర ఆరోగ్యాలు అవిశేషాలు ఉండాలని ఆ భగవంతుడు ఆ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి మళ్ళా ఆయన్ని టీటీడీ బోర్డుగా నిర్మించాలని మా కమిటీ తరఫున అందరం కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. సామాజిక అసమానతలపై రాజీ లేని పోరాటాలు చేసిన మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మండల స్థాయిలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల అవసరాలు తెలుసుకున్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంఏఓ సుధీర్ బాబు. జీవకళను ఉట్టిపడే ఆకృతులను తయారు చేయడం ద్వారా తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. సాంప్రదాయ కళాకారుల ప్రదర్శనలతో 29-30 తేదీల్లో కళాక్షేత్రం వేదికగా స్వరలయ తెనాలి ఉత్సవ్ వివరాలు వెల్లడించిన సాయి లక్కరాజ్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.